అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ వరల్డ్లో నయా అప్డేట్తో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ గురించి వినే ఉంటారు కదా. అమెరికా, రష్యా, జపాన్, కెనడాతో పాటు ఐరోపా దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. రోదర్స్లోకి వెళ్లే ఆస్ట్రోనాట్ సేద తీరేందుకు, పరిశోధనలు జరిపేందుకు ఐఎస్ఎస్ ఉపయోగపడుతుంది. సరిగ్గా అలాంటిదే నిర్మించేందుకు భారత్ కూడా కసరత్తు మొదలుపెట్టింది. భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరుతో దీన్ని బిల్డ్ చేయబోతున్నారు. 2035 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా. అయితే అంతకన్నా ముందే బెంగళూరుకి చెందిన ఆకాశలబ్ధి అనే సంస్థ స్పేస్ స్టేషన్ను నిర్మిస్తున్నామని అనౌన్స్ చేసింది. ఎక్స్పాండబుల్ స్పేస్ హ్యాబిటేట్ పేరిట దీన్ని నెలకొల్పనుంది. వ్యోమగాములు, స్పేస్ టూరిస్టులతో పాటు అంతరిక్ష పరిశోధకులకు ఇది ఉపయోగపడనుంది. ఒక్కసారిగా 16 మంది దాకా ఇందులో ఉండేలా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆస్ట్రాయిడ్స్తో పాటు రేడియేషన్ నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్స్పాండబుల్ స్పేస్ హ్యాబిటేట్లో ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నవంబర్లో దీనికి సంబంధించిన ప్రోటోటైప్ ఆకాశలబ్ధి డిజైన్ చేయించింది. ఇందుకు ఐఐటి రూర్కీ సహకారాన్ని తీసుకుంది. 2027 నాటికి ఈ స్పేస్ స్టేషన్ ని అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉంది. 2030లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను డిస్ట్రాయ్ చేసేందుకు నాసా ప్లాన్ చేస్తున్న తరుణంలో ఎక్స్పాండబుల్ స్పేస్ హ్యాబిటేట్ ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చూసారు కదా, ఇది ఇవాల్టి టెక్ టాపిక్స్. మరొక టెక్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.